సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అన్ని సంఘాల ప్రతినిధులతో కలిసి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. డక్కన్ మానవ సేవా సమితి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సంఘ ప్రతినిధులు ఎన్నుకున్నారు. డక్కన్ మానవ సేవా సమితి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తనపైన మరింత బాధ్యత పెంచారని అన్నారు. అందరి ఐకమత్యంతో ఉజ్జయిని మహంకాళి జాతరను విజయవంతం చేస్తామని వెల్లడించారు. ఆయన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర మీకు 200 సంవత్సరాల నుంచి జరిగేటువంటి జాతర. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు మరి ఈరోజు రాష్ట్రాలు దేశమే కాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి జాతర. అయితే 199 సంవత్సరాల క్రితం దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి పండుగని సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి సంకల్పంతో 99 సంవత్సరాల క్రితం ఒక పునాది ఏర్పడ్డది. మరి పరంపరగా ఆ 99 సంవత్సరాలు పూర్తి స్థాయిలో దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ పండుగలు జరగడం అనేది ఆనవాయితీగా వచ్చేటువంటి పాలారమ్మల ఊరేగింపులు కానీ, తొట్టెల ఊరేగింపులు కానీ, బోనాల ఊరేగింపులు కానీ, రంగం కార్యక్రమం కానివ్వండి, మరి ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని దక్కన్ మానవ సేవా సమితి అనేది ఒక విశిష్టమైనటువంటి కమిటీ. అంటే మామూలుగా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ యొక్క కమిటీలో పనిచేసే వాళ్ళకు ఏమి ఆశించకుండా ఒక దైవ సంకల్పం, అమ్మవారిని మేము సేవ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో పాటు వచ్చేటువంటి ప్రజలకు ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మరి కమిటీ. కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పండుగలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ దేవాలయానికి మొట్టమొదటిసారి బంగారు బోనం కూడా చేయించినటువంటి ఘనత మరి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం.